హాయ్ హలో వెల్కమ్ టు డుగ్గు చీకు ఛానల్. మేము కడప నుంచి శ్రీశైలంకి వెళ్తున్నాము. కడప నుంచి మార్కాపురం ట్రైన్ బుక్ చేసుకొని అక్కడ నుంచి బై రోడ్ బస్సులో వెళ్దామని ప్లాన్ చేసుకొని అయితే వెళ్దామన్నమాట. అక్కడ వెళ్తే ట్రైన్లో ఒక ఆయన చెప్తున్నారు, బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లోనే ఉంటుందమ్మా, మీకు బస్సు ఏం భయపడాల్సిన అవసరం లేదు మార్నింగ్ టైమ్స్ అని చెప్తున్నారు. అలా వెళ్ళి అకామిడేషన్ తీసుకున్నంత వరకు నేను ఈ వీడియోలో పెడతాను. దర్శనము తర్వాత స్పర్శ దర్శనము ఎలా అయింది అనేసి ఇంకొక వీడియో చేసి ఇంకొక వీడియోలో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత ఎగ్జైటింగ్ ఉన్నా ఎందుకంటే మనం ఊరికి పోతున్నా. ఏ ఊరికి పోతున్నా? శ్రీశైలం. ఎందుకు పోతున్నా తెలీదా? పూజ చేపించడానికి. అవునా? అవును, ఇంకేంటి? పూజ పునస్కారాలు చేపించడానికి. ఏంది పూజ పునస్కారాలు? అవును. ఏది నీకు తెలీదా మమ్మీ? నువ్వే కదా టికెట్ బుక్ చేసుకునింది, మరి నన్ను ఎందుకు అడుగుతున్నా? నీకు తెలుసో లేదో అడుగుదామనేసి. మమ్మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు ఏమన్నా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ప్రూఫ్ ఆఫ్ వీడియో. లైక్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు లైక్ చేయాలా? ఏం చేస్తున్నా? డబ్బులు వస్తాయి కదా. ఎవరు చెప్పారు డబ్బులు వస్తాయని? అమ్మమ్మ చెప్పింది. అమ్మమ్మ చెప్పిందా? అవును కదా, అమ్మమ్మకి తెలుసు. జస్ట్ ఫుల్ నిద్రపోతున్నాడు. బ్యాగ్స్ శ్రీశైలంలో దిగడానికి వెయిట్ చేస్తున్నాము. మార్కాపురంలో అస్సలు ఎంత భయపడినాడంటే ఒక్కడు పడుకోవడానికి అంత భయపడినాడు. కానీ ధైర్యంగా ఉండడానికి ఒక స్టోరీ చెప్తే వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు. మార్కాపురం రైల్వే స్టేషన్ దిగినాం. నేను ఫుల్ చలిగా ఉంది, ఫుల్ చలిగా ఉంది. ఎట్లుంది చేసమ్మా? చల్లగా ఉందా? సరిగా మా ఆయన పోతున్నాడు లగేజ్ తీసుకొని. ట్రైన్ 4:10కి మార్కాపురంలో దిగితే 4:30కి రైల్వే స్టేషన్లోనే బస్సు వస్తుందంట. ఎందుకంటే శ్రీశైలం పోవడానికే కదా మార్కాపురం వస్తారు, కాబట్టి 4:30కి స్పెషల్గా ఒక బస్సు రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది. ఓకే, ఫుల్ క్రౌడ్ ఉంది. ఏమైనా చెప్తావా జషు? చల్లగా ఉందా? అస్సలు ఇంకా హైదరాబాద్లో ఏమంటావో. హైదరాబాద్ బయటపడితే మస్తు చలి పెడుతుంది. హైదరాబాద్ ఇంకా చలి పెడుతుంది. హైదరాబాద్ పోతే ఫుల్ చలి పెడుతుంది, దీనికంటే ఎక్కువ. ఇంకా ఇక్కడ చాలా చలి తక్కువ. ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రైల్వే స్టేషన్లు, అన్నీ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అస్సలు వరస్ట్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో జరుగుతా. ఎవరు గుర్తొస్తున్నారు? ఆ బుడ్డోని చూస్తుంటే చీకు గుర్తు వస్తాడు. ఆ బుడ్డోని చూస్తుంటే చీకు గుర్తొస్తున్నాడా? ఎందుకు చీకుని పిలుచుకు రావట్లేదు? ఎందుకంటే ఎక్కువ అల్లరి చేస్తాడుగా. డాడీని బాగా సతాయిస్తాడు ఎత్తుకోమని. ఇంకా వండి చేస్తాడు, ఇంకా మొండి చేస్తాడు, బొమ్మలు కావాలంటాడు. అవన్నీ కాదు రీజన్స్. చెప్పు. మొండి చేస్తాడు, చాలా మొండి చేస్తాడు. ట్రైన్ కూడా, మనం వచ్చిన ట్రైన్ కూడా కదిలిపోతుంది. కరెక్ట్గా 2 minutes అన్నారు, 2 minutes ఆగిందంటే ఫుల్ జనం అంతా దిగేస్తున్నారు. జస్ట్ భయపడుతున్నాడు వాళ్ళ డాడీ పోతుంటే నేను ఎక్కడ మిస్ అవుతాను అనేసి. మా ఆయన మాత్రం నా కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఏం డాడీ తప్పిపోతాడా, నేను తప్పిపోతానా? చెప్పు. మా ఆయన 3 లగేజీలు మోస్తున్నారు, కష్టపడిపోతున్నారు బంగారు తండ్రి. అస్సలు లిఫ్ట్ కూడా లేదు ఇక్కడ, మరి ఘోరంగా. కడపలోనే లిఫ్ట్ ఉంది, ఇక్కడ లేదు. పెద్ద అయిన పాపం లగేజ్ మైలే కష్టపడిపోతుంది. యశు డాన్స్ చేయి. నీకు వచ్చు కదా నీ ఫేవరెట్ డాన్స్. ఏంది? కాదు, అడుగు చెప్పు. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏం చూస్తావు? రైల్వే స్టేషన్లో వస్తాయి. ఇదిగోండి మార్కాపూర్ రోడ్ అని ఉంటుంది, మనమేమో మార్కాపురం అంటాము. మాకు కూడా బుక్ చేసుకున్నప్పుడు డౌట్ వచ్చింది, గూగుల్లో చేస్తే ఓకే అన్నారు. వాళ్ళకి టీసీని అడిగితే చెప్తున్నారు మార్కాపురం అంటాం మనము, కానీ మార్కాపూర్ రోడ్ అని ఉంటుంది ట్రైన్ దగ్గర అని చెప్తున్నారు. అది మాత్రం లిటిల్ కన్ఫ్యూజన్ అందరికీ. వ్లాగింగ్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో. నేను ఇంకా వ్లాగ్స్ చేయడం లేదు, ఏం చేయడం లేదు, జస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వీడియోస్ తీస్తున్నా. అసలు అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలీదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకి అంత డబ్బులు వచ్చినా ఏం వచ్చినా వర్తే. ఎందుకంటే ఈ వీడియోస్ తీయడం చాలా కష్టం. ఎడిట్ చేయడం తెలియదు కానీ నాకు ఇంకా నేర్చుకోలేదు, కానీ వీడియో తీయడమే కష్టం అని మాత్రం అర్థమైంది నాకు, బికాస్ ఆఫ్ మై హస్బెండ్. చెప్పు. 1 minute, అక్కడ బస్సు ఉంది కదా, వెళ్దాం త్వరగా. బస్సు ఉంది, కొంచెం ప్లేస్ కూడా ఉంది. చెప్పాను కదా 4:10కి ట్రైన్ వస్తుంది, 4:30కి ట్రైన్ బస్సు బయలుదేరుతుంది శ్రీశైలంకి. ఇదిగో పోనన్నా ప్లేస్ పెట్టుకో. ఇదిగోండి డోర్నాల శ్రీశైలం. మొత్తం చాలా మంది ట్రైన్లో దిగారు కదా, ఆల్మోస్ట్. శ్రీశైలం బస్ సైడ్ భయ్యా సైడ్. లగేజ్ ఇక్కడ పెడుతున్నాము. నేను వెళ్తాను, నువ్వు మధ్యలో కూర్చో. అసలు ట్రైన్లో వస్తే మాకేం, ఒక నిమిషం నాన్న, ఫుల్ ఇంకా బస్ మొత్తం అవుతుంది. ఎందుకంటే ట్రైన్ చాలామంది ఇంకా దిగారు, ఇంకా రాలేదు, తెలియదు అనుకుంటా. మాకు మాత్రం ట్రైన్లో ఒక పర్సన్ చెప్తున్నారు వెంటనే బస్సు ఉంటుందమ్మా, బస్ స్టాండ్కి కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు లైక్ చేయాలా ఈ వీడియోస్?
అసలు ఎవరు చెప్తున్నారు నీకు డబ్బులు వస్తాయని? అవును, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి. అసలు నువ్వు ఇంకా లాగింగ్ స్టార్ట్ చేయలేదు కదా. లాగింగ్ అంటే ఇంకా వీడియోస్ పెట్టట్లేదు కదా, జస్ట్ నీవి మెమరీస్ మాత్రమే షేర్ చేసావు కదా షార్ట్స్లో. బాబుకు అస్సలు తెలియదు, ఎవరో వీడియో చూసారు, మా అమ్మ చెప్పారనమాట. మా రిలేటివ్స్లో ఒకరు ఉన్నారు వ్లాగింగ్ చేసేవాళ్ళు, మనీ వస్తాయి అనేసి, అందుకని పెట్టచ్చు కదా నాకు పాకెట్ మనీ కోసం, చాక్లెట్స్ కోసం అని అడుగుతారు. తనకు తెలియదు మేము పెట్టేది షార్ట్స్ అవంతా జస్ట్ మా ప్రీవియస్ మెమరీస్ మాత్రమే. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము వ్లాగింగ్. నేను, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న, సో ఫేసెస్ కనిపిస్తాయి. నా హస్బెండ్ది. మార్కాపురం దిగుతానే 4:10కి దిగుతాము, కరెక్ట్ ఎగ్జాక్ట్ వస్తుంది బస్సు. 4:10కి మనం ట్రైన్ దిగుతాము, 4కి ఇక్కడికి వచ్చి బస్సు ఉంటుంది, 4:30కి బయలుదేరుతుంది. మొత్తం శ్రీశైలం పోయే వాళ్ళు చాలామంది మార్కాపురం ట్రైన్ వస్తున్నారు. యాక్చువల్గా మేము ఆన్లైన్లో చెక్ చేస్తే మార్కాపురం నుంచి శ్రీశైలంకి ఈ టైంలో బస్సెస్ లేవనుకున్నాము, కానీ ఇది ఎక్స్ప్రెస్ బస్సు. దీంట్లో 200 రూపీస్ ఛార్జెస్, 195 పర్ పర్సన్. డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ డోర్నాల దగ్గర గేట్ క్లోజ్ చేస్తారు కదా, మనం వెళ్ళే టైం అయిపోతుంది, ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోవచ్చు. 7 కల్లా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇంకా మనము ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కావాలంటే రిటర్న్ వచ్చేయచ్చు. పూజ ఏదైనా మీరు అభిషేకము, అర్చన, అమ్మవారి దగ్గర మృత్యుంజయ హోమము, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా చేస్తారు. ఇంకా అక్షరాభ్యాసం చేస్తారు. యుద్ధ మల్లికార్జున స్వామి అభిషేకం చేస్తారు. అది 500 రూపీస్ పర్ పర్సన్ అయితే 500, లేదు అంటే కపుల్కి 500. కానీ అది టికెట్ తీసుకుంటే లాభం ఏమంటే యాక్చువల్గా 300 రూపీస్ దర్శనం ఉంటుంది కదా, అందులో పంపించేస్తారు. స్వామికి మనం వెళ్ళి అభిషేకం చేసేసుకోవచ్చు, మళ్ళీ 300 రూపీస్ టికెట్లో పంపించేసి స్వామిని దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామిని, తర్వాత బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. రష్ ఉన్నప్పుడు ఆ అభిషేకం టికెట్ దొరికితే మాత్రం చాలా లక్కీ. మామూలుగా మల్లికార్జున స్వామిది అయితే పంచామృత అభిషేకం అయితే 5,000. మామూలుగా కళ్యాణ మండపంలో చేస్తారు కదా, ప్రాకార మండపంలో చేస్తారు కదా, అదైతే 1,500. కాబట్టి డబ్బు పరంగా చూస్తే యుద్ధ మల్లికార్జున స్వామిది, అక్కడ స్వామి మల్లికార్జున స్వామికి అభిషేకం చూస్తే 500కి మనం మంచిగా క్యూలో రష్ లేకుండా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం మేము మా అత్తమ్మ వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. అభిషేకం చేయించుకోలేదు, కుంకుమార్చన చేయించుకున్నాము అమ్మవారి దగ్గర. శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించుకుంటారు కదా శ్రీచక్రం, దానికే చేశాను నేను. నాకు అక్కడే ఇచ్చారు స్వామి, నేను అక్కడే చేసినాను. మా అత్తమ్మ వాళ్ళకు దాని కింద పాదాల దగ్గర ఇచ్చారు, అక్కడ మా అత్తమ్మ మామయ్య చేసినారు. తర్వాత మేము మృత్యుంజయ హోమం చేయించుకున్నాము. మా అత్తమ్మ మామయ్య జంట సపరేట్, మా జంట సపరేట్, నేను మా హస్బెండ్ పిల్లలు హోమం చేయించుకొని. నువ్వు చిక్కు ఫ్రీ 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 మాతో పాటు రావచ్చు అనమాట, ఎందుకంటే వీళ్ళు 12 ఇయర్స్. సో వచ్చారు, చేయించుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయినాము. ఈసారి మాత్రం మేము పూజలు లేదు, జస్ట్ దర్శనం కోసం వచ్చాము. మొత్తం బస్ అంతా ఫిల్ అయిపోయింది చూడండి. బస్ ఇప్పుడే బయలుదేరుతుంది, బస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడే ఏం చేస్తున్నామండి? దిగినాం కదా, మాట్లాడు. శ్రీశైలంలో దిగాము ఇప్పుడే. శ్రీశైలంలో ఇప్పుడే దిగినాము. ఇదండి సత్రం, ఖమ్మం సత్రం అనేసి ఒక సత్రంకి వచ్చినాము. జనాలు ఇస్తేమో ఫుల్గా ఉన్నారు. ఇప్పుడే నిద్ర లేసి వచ్చిన నిద్రగా ఉంది. నిద్రగా ఉందా? రూమ్ పోతే పడుకుంటావా?
ఖచ్చితంగా ఆపలేదా? అంత నిద్ర వస్తుందా? చాలా వస్తుంది. చాలా వస్తుందా? అవును, ఎంత రావాలని. ఈ సత్రం వెరీ వెరీ స్పెషల్ నాకు, ఎందుకంటే ఇందులో ఒక ఫంక్షన్ జరిగిందనమాట మాకు. ఎస్ ఎస్ ఎస్, సో అందుకని వచ్చాం. వచ్చినప్పుడు అంత జనాలు లేరులే. అవును, చెప్పు చేసు. అక్కడ కూర్చొని మేము ఐస్ క్రీమ్ తిన్నాము. అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నావా? ఇంకా అక్కడ 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 హోటల్లో రూమ్ తీసుకున్నాము. ఓకే, తర్వాత ఇది సత్రం అండి, అన్నపూర్ణ సత్రం, కంబం అని ఉంటుంది. చెప్తున్నా. సరే, డాడీ రూమ్ బుక్ చేస్తా. అక్కడ ఇట్లా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఆఫీస్. ఏమైనా మాట్లాడతావా యశు? నేను ఇక్కడ కూర్చుంటా, చేయను. కిడ్స్ అందరు ఆడుకుంటున్నారు. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అసలు నీ వీడియో ఎందుకు లైక్ చేయాలా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలా? ఊరికేనా? మెమరీస్ కోసం కదా చేసేది. మెమరీస్ కోసం చేస్తాను, డబ్బుల కోసం చేస్తాను, రెండింటి కోసం చేస్తాను కదా, అందుకే. ఓకే ఓకే, సరే. Voilà.